హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బగారా రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత మెజర్మెంట్లో వేసుకోవాలి, ఏ ప్రొసీజర్లో చేయాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1 kg రైస్ని తీసుకుంటున్నాను. రైస్ని ముందుగానే 2 సార్లు కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. 4 లవంగ, 2 మిరియాలు, 1 మరాఠీ మొగ్గ, 4 దాల్చిన చెక్క, 3 ఇలాచీ, 1 అనాస పువ్వు, 4 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు. దీన్ని మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. లాస్ట్లో కొద్దిగా సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయకముందే ఆయిల్లో ఫ్రై చేస్తే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మసాలా అంతా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, హైలో పెడితే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి, మీడియం సైజ్ 1 ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 బౌల్ పుదీనా, 1/2 బౌల్ కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రైస్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆకులన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే అంతా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వేసి ఫ్రై చేసుకోవాలి. దీని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్. సో దీనికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి, అంటే డబల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. మీరు ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటారో అదే గ్లాస్తో డబల్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలిపి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసి మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడు మూత తీసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా రైస్ 80% ఉడికిపోయిన తర్వాత మిగతా 20% మూత పెట్టి దమ్కి వేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇలా రైస్ పర్ఫెక్ట్గా టేస్ట్ కుదరడానికి, పొడి పొడిగా రావటానికి ఇది కరెక్ట్ మెజర్మెంట్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.